నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల గుండె చప్పుడు వైసీపీ ప్రభుత్వమే మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కోసం ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసిన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు. అనకాపల్లి జిల్లాలో వినూత్న ప్రచారానికి తెరలేపిన జనసేన పార్టీ. గాజు గ్లాస్ లో టీ అందిస్తూ ఓటేయాలని ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు. విశాఖ ఉక్కు పరిరక్షణకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు భారీ సంఖ్యలో బయలుదేరిన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన నియోజకవర్గ నేత చెల్లిబోయిన నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ లిమిట్ 25 లక్షల రూపాయలకు పెంచిన ప్రాణదాత మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. ప్రజల గుండె చప్పుడు వైసీపీ ప్రభుత్వమే మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆసలమెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో 12 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 14 మందికి అందజేశారు. ఎంతో మంది నిరుపేదలకు ప్రాణభిక్ష పెట్టిన జగనన్న పాలనకు మనమంతా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్స్, మండల ప్రెసిడెంట్స్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2019 గెలిచిన నుండి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నవరత్నాల రూపంలోనేమో, ఇంకా నవరత్నాల్లో చెప్పినవి కాకుండా చెప్పలేనివి ప్రోగ్రామ్స్ని కూడా ప్రజలకి అందించడంలోనేమో ద బెస్ట్ గవర్నెన్స్ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే. భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మనం నిల్చున్నాం. ఈరోజు ఎంత కొలీసు పాలిటిక్స్ చేసి ఎన్ని పార్టీలతోటి కుయుక్తయ్యి మా మీద పోటీ చేయడానికి వస్తామన్నారంటే అదే నిదర్శనం. సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేము అని చెప్పేసి తెలిసిపోయింది అక్కడే. అంటే అంత శక్తిగా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలోనే. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విశాఖలో నిర్వహించారు. విజయఫ్లో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల కమిటీల ప్రతినిధులను నియమించారు. సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు, ఉపాధ్యక్షుడు రెడ్ల వీర రాఘవుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా మట్టా ప్రసాద్, అర్బన్ అధ్యక్షులుగా పాండ్రంకి వెంకటేశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గంగునాయుడు, ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి సూర్య వెంకట ప్రసాద్లను నియమించారు. వీరితో పాటు దేవరాపల్లి మండల అధ్యక్షులుగా కంచిపాటి రాజు, ఉపాధ్యక్షులుగా పెద్దాడ ఎరుకునాయుడు, కొత్తవలస మండల ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావును నియమించారు. నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కాపు సామాజిక వర్గం ఐక్యతతో ముందుకెళ్లాలన్నదే తమ సంఘం లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు అంజిబాబు తెలిపారు. కాపులకు న్యాయం చేసే వరకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కాపుల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శివాజీ, అల్లం రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాపులకి ఈ రోజున అన్ని జిల్లాల పర్యటన చేసి ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మేము కాపులకి అధ్యక్షులు, కార్యచర్యలని మేము ఈ రోజున నియమించడానికి విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లాని జిల్లాల కమిటీలు కార్యాచరణ నియమించడం జరిగింది. ఈ రోజున కాపులంతా కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉండాలని అన్ని జిల్లాల పర్యటన మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ని, అలాగే అనకాపల్లి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుల్ని కూడా నియమించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
కాపులంతా కూడా ఐక్యంగా ఉండాలి. ఎవరైతే మాకు న్యాయం చేస్తారో, కాపులకి ఎవరైతే మాకు కృషి చేస్తారో వాళ్ళ వెంట మేము ప్రయాణం చేయడం కోసం ఈ రోజున విశాఖ జిల్లాలో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చాలామంది ఇదైనా కూడా ఈసారి మాకు ఎవరైతే కాపులకి న్యాయం చేస్తారో వాళ్ళ వెంట మేము ఉంటాకి మేము సిద్ధంగా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ సమర సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని పేర్కొన్నారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. విశాఖలో రుసుకుండా బోడిగుండు చేశారని, వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ జగదీష్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, సింహాచలం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర మూడవసారి కళింగ ఆంధ్ర రాష్ట్రం, ఉత్తరాంధ్ర అంటే కళింగ ఆంధ్ర రాష్ట్రంలో 1756లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కలిసి సీ కోస్ట్గా మచిలీపట్నాన్ని స్థావరంగా ఏర్పరచుకుని చేసుకున్నటువంటి మొట్టమొదటి గొప్ప సముద్ర తీరం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈరోజు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువజనుల కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం, ఇవన్నిటి కోసం కూడా సమాజ్వాదీ పార్టీ రాష్ట్రంలో అతి చురుకుగా 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో తిరిగి వచ్చాం ఇక్కడికి. జై సమాజ్వాదీ పార్టీ, జై అఖిలేష్ యాదవ్ గారు. ఈరోజు ఈ శంకరావాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో సమాజ్వాదీ పార్టీ సమాజ స్థాపనకై, బడుగు బలహీన వర్గాలకై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యున్నతి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, విశాఖ ప్రజల గుండె చప్పుడుని ఢిల్లీ నడిపొడ్డు దాకా వినిపించడానికి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తుంది. ఈ విషయాన్ని తెలియచేయడానికి చాలా సంతోషిస్తూ, ఒకప్పుడు 1992లో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులైన ములాయం సింగ్ యాదవ్ గారు విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో విశాఖపట్నం నుంచి మళ్ళీ సమాజ్వాదీ పార్టీ బరిలోకి దిగుతుంది, యుద్ధ శంఖం పూరిస్తుంది. వివేకానందరెడ్డి చనిపోయి నేటికి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేసు ఇంకా విచారణ దశలోనే ఎందుకు ఉందని అనకాపల్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వాన్ని, అనకాపల్లి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రశ్నించారు. కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో గవరపాలెం మార్కెట్ యార్డ్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ సిబిఐ దర్యాప్తు నివేదికను బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో అబ్బాయి పాత్ర ఎంత అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో జన సైనికులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణను గెలిపించాలని, టీ తాగండి, గాజు గ్లాస్కి ఓటు వేయండి అంటూ ప్రచారం చేపట్టారు. స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో దూలం గోపి, తాడి రామకృష్ణ, మల్లా శ్రీను మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎవరికైనా తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, బాగా అలసటగా అనిపించినప్పుడు అందరూ ఏం కోరుకుంటారంటే ఒక వేడి టీ తాగి
ఉపశమనం పొందాలనుకుంటారు. అలాంటి టీ తాగే గాజు గ్లాస్, ఈ గాజు గ్లాస్ లో మనం ఏది వేస్తే అది ప్రతిబింబిస్తుంది. అంటే అంత స్వచ్ఛతకి మారిపోయారు జనసేన పార్టీ గుర్తు కూడా. మరి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ యొక్క ఉమ్మడి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు మా గుర్తుని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈరోజు ప్రతి ఏరియాలో కూడా ఈ రోజు నుంచి ఈ గాజు గ్లాస్ తో టీ పంచడం కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. ఈ రోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మా నాయకులు తాడు రామకృష్ణ గారు ఇక్కడ లీడ్ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు అనకాపల్లిలో మొట్టమొదటి రోజుగా ఈ రోజు ప్రచారంలో భాగంగా గాజు గ్లాస్ గుర్తుని గ్రామ గ్రామాల్లో, వాడవాడల్లా, అంటే ఈ రోజు ఇదే కార్యక్రమం ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో కూడా గాజు గ్లాస్ బలంగా వెళ్ళాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారికి అనకాపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. కాబట్టి ఈ గాజు గ్లాస్ సింబల్ అన్నది మాది కొంచెం కొత్త కాబట్టి ప్రజల్లోకి విలేజ్ వేజ్ కూడా తెలియాలని చెప్పని డైలీ మేము టీ ద్వారా గ్లాస్ ని టీ తాగి ఈ గాజు గ్లాస్ గురించి గుర్తు తెలియాలని చెప్పిన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ రోజు 4 రోడ్ల జంక్షన్ లో అనకాపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. నేటి యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక టీఎస్ఆర్ టీబీకే కళాశాల ఆవరణలో ట్రైన్ ట్రస్ట్ మరియు కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఎన్ఆర్ పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని తెలిపారు. ఒకే వేదికపై 29 సంస్థల యాజమాన్యాలు ఇంటర్వ్యూలు జరపడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో సౌత్ ఏసీపీ టి త్రినాథ్, జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, కళాశాల అధినేత టి బలరామకృష్ణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమం పెట్టడం వలన మన బలరామకృష్ణ సారు పెద్దలు, బాగా అనుభవజ్ఞులు, బాగా చదువుకున్నారు. వారి ముందు నేను వారి బ్లెస్సింగ్ తీసుకొని ఈ జాబ్ సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళి ఏ ఆలోచనతోనైతే ఈ ట్రైన్ ఆర్గనైజేషన్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకుందో వారి ఆర్గనైజేషన్ కూడా మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి మీరు అలాగా శ్రమను మీరు రాకపోవచ్చు. కానీ కొన్ని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు రావాలని యువకులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ పక్కనే మనకి మేము మాట్లాడినంత మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి యువతులకు ఈ యొక్క జాబ్ అవకాశాలు కల్పిస్తున్న సంస్థలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం వేరే చోట నిర్వహించాల్సి ఉండేది, కానీ పెద్దలు పేర్లప్పారావు గారు, అదేవిధంగా ఆ సంస్థ సురేష్ గారు గత పరిచయాల మూలంగా గాజువాకలో ఏర్పాటు చేయమని మేము కోరితే మన గాజువాక ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత ధైర్యాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక నియోజకవర్గ పరిధిలో వివిధ వార్డులకు సంబంధించి సీఎం సహాయం కింద మంజూరైన 12,13,000 రూపాయల చెక్కులను 22 మందికి శనివారం ఉదయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని, 5 లక్షలకు పరిమితమైన వైద్య సేవలను ఒకేసారి 25 లక్షల రూపాయలకు పెంచడం వలన పేద వర్గాలకు సీఎం భరోసానిచ్చారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్ది శంకర్ రెడ్డి, ఇల్లపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ అందుకున్నటువంటి వ్యక్తులు 22 మంది, అమౌంట్ 12,60,000 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు మీద 5 లక్షల వరకు 25 లక్షల నుంచి మళ్ళీ 25 లక్షల వరకు పెంచి ఆరోగ్యశ్రీ కార్డు మీద ట్రీట్మెంట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డులో మరి ఎలిజిబిలిటీ ఉన్న రోగాలు లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు మీద ట్రీట్మెంట్ చేసుకునేందుకు సొంత డబ్బుతో కూడా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి కూడా పేదలకి
వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళు ఆదుకోవడం అనేది మానవతా దృక్పథంతో మరి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియపరచుకోవాల్సిన అవసరం ఉంది. చేతికి ఎముక లేదు ఆయనకి. పేదలంటే అమితమైనటువంటి ప్రేమ. వాళ్ళ గురించి అయితే ఎంతవరకైనా నేను వెళ్ళి ఆ పేదరికం నుంచి బయటపడడానికి ఇలాట. రానున్న ఎన్నికల్లో గాజువాక నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక పంతులుగారి మేడ వద్ద గల బీజేపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని భాజపా నేతలను కోరారు. అధిష్టానం సూచన మేరకు పల్లా శ్రీనివాసరావు విజయానికై తామంతా శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కూటమి విజయంతోనే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. 3 పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేస్తే ఊహించని ఫలితాలను అందుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, కృష్ణంరాజు, పిల్లై తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అప్పులు పాలు చేయడం కానీ ఒకసారి గమనించండి. ఈ ఆర్థిక మూలాలు, ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక మూలాలని చాలా దెబ్బతీసేటట్టుగా ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దీన్ని ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలన్నా, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా మనందరం కూడా సమిష్టిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక మీరు అన్నట్టుగా రేపు మనం అధికారంకి వచ్చిన తర్వాత మనకి మీ పార్టీకే ప్రయారిటీ ఇస్తారు, మేము మా పార్టీకి ప్రయారిటీ ఇస్తారని అడుగుతున్నారు. ఖచ్చితంగా అలా ఉండదు. కొత్త ధర్మంలో ధర్మాలు పాటిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి, అలాగే రేపు నామినేషన్ వస్తున్నాము ఒక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాను. సోదరులారా, ఖచ్చితంగా మనం ఇక్కడ అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం జిల్లాలో గాజువాక అసెంబ్లీలో అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థిని మనంతా గెలిపించుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అందుకు అనుగుణంగా పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మనకి ఏ బాధ్యత చెప్పినా సరే ఖచ్చితంగా 100% నిబద్ధతతో నిజాయితీగా పనిచేసి మనం గెలుపుకి కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఈసారి ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారు. గతంలో ఎమ్మెల్యే గెలిస్తారు కాబట్టి మంత్రి అయితే మన గాజువాకలో మనకు అందుబాటులో మన ఉమ్మడి అభ్యర్థి మంత్రి అయితే మనందరికీ ఖచ్చితంగా బాగుంటుంది. మరి ముందుగానే మీ మీద కొన్ని ప్రతిపాదనలు ఉంది. మా వాళ్ళ మండలాలు చాలా కష్టపడ్డారండి. వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఏదైనా నామినేట్ పోస్టులు వచ్చినప్పుడు ఇప్పించాలని ఇప్పుడే నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాళ్ళు మీరు రాకముందు చెప్పమన్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళగా 25-30 సంవత్సరాలుగా పార్టీ కోసం బీజేపీలో ఆటుపోట్లకి ఎదుర్కొని అంతా కష్టపడి పనిచేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు గాజువాక నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. గాజువాక నేత చెల్లుబోయిన నాయుడు ఆధ్వర్యంలో 200 ఆటోలు, 80 కార్లు, ద్విచక్ర వాహనాలపై జనాన్ని తరలించారు. సమతానగర్ పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. దేశాన్ని కాపాడగల సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం దశల వారీ పోరాటం సాగిస్తామని తెలిపారు. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. సమతానగర్, కూడలి, వంటిల్లు, పాతగాజువాక, కూర్మనపాలెం మీదుగా ఉక్కు నగరం తృష్ణా మైదానం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యకర్తలు, నేతలు జెండాలు పట్టుకుని జై కాంగ్రెస్ అంటూ నినదించారు. కార్యక్రమంలో నెల్లి అప్పలరాజు, పోలవరపు రమణబాబు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా వ్యతిరేకంగా ఏదైతే చేపట్టారో దానికి అనుకూలంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కృష్ణా గ్రౌండ్ లో పెట్టినటువంటి బహిరంగ సభకి ఈ రోజు మా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. మరి ఆయనకి
మా గౌరవపదంగా మేము గౌరవం చేసుకొని ఈ ఏదైతే మీటింగ్ ఉందో మీటింగ్ జయప్రదం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు పార్టీ నాయకులు నాకు ఏదైతే బాధ్యత చెప్పారో ఆ బాధ్యతని నెరవేర్చాలన్న ఆలోచనతోని ఈ రోజు సమతనగర్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఈ ఏదైతే మా ర్యాలీగా ఇంచుమించు నేను ఒక 5,000 మందిని తెస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 6,000 నుంచి దగ్గర 10,000 దాకా జనాభా వచ్చారు. ఇదంతా కాంగ్రెస్ తాలూకా సలవ. కాంగ్రెస్ కి ఈ రోజు పూర్వవైభవం వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందన్న ఈ రోజు నిరూపించారు జనాలందరూ కూడా. సుమారు ఈ రోజు ఈ 10,000 మంది ర్యాలీతో అక్కడ మంచి జడ్జీలు చేయాలని. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వార్డులో 73వ వార్డు ఒకటని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వార్డులోని ఉడా కాలనీ మామిడి తోట వద్ద 38 లక్షల రూపాయలతో చేపట్టిన వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి పనులకు, సమతానగర్ పార్క్ లో 10 లక్షల రూపాయలతో చేపట్టిన ఓపెన్ జిమ్ పనులకు స్థానిక కార్పొరేటర్ భూపతిరాజు సుజాతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్ల తన పదవీ కాలమంతా ప్రజాసేవకి అంకితం చేశానన్నారు. కోట్లాది రూపాయలతో అన్ని వార్డుల్లో పనులు చేపట్టగలిగామన్నారు. ప్రజలతో ఈ 5 ఏళ్ల పాటు చేసిన ప్రయాణం మర్చిపోలేనిదని అన్నారు. ఉడా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు గొర్సు సత్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు ఉన్నాయమ్మా. ఇప్పుడే 86వ వార్డులో 2,50,00,000కి 13 వర్కులు శంకుస్థాపన చేసి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీ ఈ వార్డులో 48,30,30,000 రూపాయలతో మరి పార్క్ డెవలప్మెంట్ కార్యక్రమం ఉంది. మళ్ళీ 87వ వార్డు ఉంది, 64 ఉంది, 74 ఉంది. ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయాలా. మాట్లాడినందుకు టైం లేకపోయినా ఇక్కడ మాట్లాడక తప్పక మాట్లాడుతున్నాం. ఇక్కడ అందరూ మరి కాలనీ పెద్దలందరూ సోదరులు అందరూ కూడా మా వెల్విషర్స్. ఇటు నన్ను కానీ అటు సుజాత గారిని కానీ మీరు అభిమానంతో గెలిపించినందుకు మీ రుణం తీర్చుకునేందుకు మేము ఎప్పుడూ ఎలవేళలా సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే తీర్చుకున్నాం. 73వ వార్డులో వినాయక నగర్లో చాలా భారీగా ఈరోజు శంకుస్థాపన జరగడం చాలా సంతోషం విషయం. దీనికి ముఖ్య అతిథిగా మా శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి చేతుల మీద జరగడం ఇంకా సంతోషమైన విషయం. ఎందుకంటే మా నెలసంలోని కార్పొరేటర్ ఎలసంలోని ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా మేము కూడా నెరవేర్చాము అంటే ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ వల్లే ఈరోజు ఇన్ని నిధులతోని మన వార్డు డెవలప్మెంట్ చేసుకుంటామంటే ఆయనకి వెళ్ళవేళ ఎప్పుడు కూడా నా వార్డు నుంచి స్వతంత్రులు ఎప్పుడు తెలుపుకున్నా. మన వినాయక నగర్ ఉన్నటువంటి ఈ పార్కులో 48,30,000 రూపాయల నిధులతో మరి ఈ పార్కు అభివృద్ధి కోసం ప్రధానంగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం మరియు ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించినటువంటి జిమ్ తాలూకు మెటీరియల్ అంతా కూడా ఇక్కడ పెట్టడం కోసం ఇక్కడ మొత్తం డెవలప్ చేయడానికి 48,30,000 రూపాయల నిధులతో మరి ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అలాగే కార్పొరేటర్ సుజాత చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ నిధులు తేవడం కోసం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల గుండె చప్పుడు వైసీపీ ప్రభుత్వమే మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కోసం ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసిన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు. అనకాపల్లి జిల్లాలో వినూత్న ప్రచారానికి తెరలేపిన జనసేన పార్టీ గాజు గ్లాస్ లో టీ అందిస్తూ ఓటేయాలని ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు. విశాఖ ఉక్కు పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు భారీ సంఖ్యలో బయలుదేరిన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన నియోజకవర్గ నేత చెల్లిబోయిన నాయుడు. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.